ప్యాటర్న్ చేసేసాడు వాళ్ళకి అందించాడు. హుక్ వెరీ స్టెప్ గుడ్. అమ్మని హుక్ స్టెప్స్ ఏవి చూపెట్టారు కదా, ఎన్ని ఎన్ని స్టెప్ కి ముందు సార్ నేను మాస్టరు ఆ స్టేజ్ మీద సెట్లో అది కంపోజ్ చేశారు మాస్టర్ ఫోన్తో కంపోజ్ చేశారు. దాని ముందు హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ ఉంది. అదేదో చేసుకుంటున్నాం, అదేదో అనుకుంటున్నాం. ఈ దూరం నుంచి చూస్తున్నారు సార్, చూశారు వచ్చి పైకి వచ్చి దానికి ఏదో శంకరాద్ ఎంబీబీఎస్ చూడు ఇట్లా ఇట్లా ఏదో అంటున్నారు. అనగానే అసలు మాకేం చెప్పలా, రోల్ చేయండి కెమెరా అన్నారు. అని అప్పటికప్పుడు చేశారు హుక్ స్టెప్ ఇది కాదు ఇది కాదు ఇది అని ఆ టైమింగ్ అది అనుకున్నా. ఆ టైంకి వెళ్ళిపోయి నా హుక్ స్టెప్స్ అని గుర్తుంచుకుని వాళ్ళకి జనాలకి అది చెప్పి అది కాదు ఇంకోటి కాదు అంటే దీనికి వచ్చేసరికి మొత్తం క్లాప్స్ అది టేక్ వన్, అది టేక్ వన్, మళ్ళీ ఇంకో టేక్ లేదండి, కావాలన్నా టేక్ టూ లేదు అక్కడ. అది చేసేసరికి నిజం చాలా ఇది. నేను దూరం చూస్తున్నాను, వాళ్ళు ఏదో స్ట్రగుల్ అవుతారు హుక్ స్టెప్ ఎలా చేయాలని. ఇది మాత్రం నీట్ గా చేసిస్తారు. హుక్ స్టెప్ మాత్రం ఏం చేద్దామని ఏదో ఆడు పులి ఆటం అంటాం అలాంటి కూతు డాన్స్ వేస్తారు. ఇది కాదు, మనకున్న హుక్ స్టెప్స్ ఏంటి అన్ని గుర్తించుకుని వాళ్ళకి ప్రజలకు కూడా ప్రేక్షకులు కూడా మళ్ళీ గుర్తు చేస్తే బాగుంటుంది. అది చేయగానే ఇందులో ఇది ఉంది కదా, మన ఆడ ఫారెస్ట్లో నేను కుక్క పిల్లగా వస్తే కూతూ వెళ్తుంటాను. మనకి వెళ్తుండగా అక్కడ ఏదో ఒక పులి లాంటిది వచ్చినట్టుగా షార్ట్ వేసుకుంటారండి. అందరూ కొంచెం టెన్షన్ పడతారు. ఆ టెన్షన్లో మీరు ఇందువదన కుందరదన అనేసి అని వావ్ అనండి. ఇప్పుడు అదేంటి ఇర్రెలవెంట్గా సంబంధం లేకుండా అదేంటే అయ్యో లేదండి చాలా చాలా మంచి ఇదండి అని. ఏం మంచి ఇదండి అది నాకు అర్థం కావట్లేదు. దానికి దీనికి ఏం సంబంధం మీకు తెలీదు. అది బయట చాలా మీమ్స్ అవునా అంటున్నాను నేను, నాకు నిజంగా తెలీదు అనేసరికి అవును చాలా ఇది దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. మనం ఏదో మీమ్స్ చేశారు, ఆ మీమ్స్కి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మీరే ఎదురొచ్చేసేయండి అంటూ ఏదో చెప్పండి. వావ్ సార్ మీరు అలా వావ్ అన్నారు, మనకు సంక్రాంతికి అతిపెద్ద బ్లాక్ బస్టర్ వచ్చేసింది సార్. వావ్ కానీ నీ ఎనర్జీగా నువ్వు కానీ అంతా ఇంత కాదయ్యా. అంటే నువ్వేమనుకున్నావు అది రాబట్టడానికి మమ్మల్ని హింసిస్తావా కన్విన్స్ చేస్తావా ఏం చేస్తావో తెలీదు. వెంకీ మీరు పాడారు ఇందులో మన సంక్రాంతికి వస్తున్నాలో పడేసరికి సరే బాగుంది అంటే మీకు ఎదురు తాళజ్ఞానం ఉందేమో అని. నాకు బాడీకి తాళజ్ఞానం ఉంది కానీ వాయిస్ తాళజ్ఞానం లేదు. నేను ఖచ్చితంగా పాడినాయి అంటే లేదు పాడండి అన్నాడు. కాదంటే ఎక్కువ లెంగ్త్ చాలా షార్ట్ లెంగ్త్ పాడండి అని. దానికంటూ తను సీన్ను క్రియేట్ చేసి ఆ మామగారి చేత పాట పాడించి దాని కౌంటర్ ఇమ్మీడియట్లీ నా చేత పాడించి చేయటం అనేది నువ్వు దుస్సాహసం కానీ సఫలీకృతులు పాడటం కష్టం అండి. కానీ రాబట్టుకున్నాడు. అది విన్న తర్వాత ఓహో మనలో ఇంత తాళజ్ఞానం ఉందా అనుకున్నాను నేను. వండర్ఫుల్, అది కూడా ఎంజాయ్ చేస్తాను. మనకి సంక్రాంతికి వస్త్రంలో మనకి ట్రైన్లో వెంకీగా మీది ఐశ్వర్యది అదొక టైపు డిఫరెంట్, అంటే అప్పటికప్పుడు చూసుకొని ఎలా పెళ్ళి అయిపోయింది అనేది అదొక టైపు. దెన్ క్వైట్ కాంట్రాస్ట్గా దీంట్లో ఒక సాంగ్ ఇళయరాజా గారి పాట సుందరి అనే పాట చాలా బాగుంది. మనకు ఒకరినొకరు చూసుకుంటూ ఆ సైన్ లాంగ్వేజ్ చేస్తూ సైకిల్ చేసుకుంటూ పాడటం అనేది అసలు చాలా మంది చాలా క్యూట్ గా ఉందన్నారు. మీరు చాలా క్యూట్ గా సార్ అదేంటి సార్ ఎప్పుడన్నా మీరు కాదు సార్ ఇది ఒకటి అనిపిస్తుంది మీరు ఫీల్ అవ్వకూడదు మరి ఆన్ కెమెరా అడుగుతున్నాను సార్. అంత రియలిస్టిక్ గా అంత జెన్యూన్ గా అమ్మాయితోటికి అర్థమయ్యేలా సంజ్ఞలు సైగలు ఎలా చేయగలిగారు సార్? అంటే మీ కాలేజ్ కాలేజ్ డేస్ లో అడిగండి ఆ పక్క బెంచ్ లో దూరంగా ఉన్న ఎవరికైనా మీరు సంజ్ఞలు కానీ సైగలు కానీ అప్పటి నుంచే ప్రాక్టీస్ ఏమన్నా చేశారా? అంటే అంత సరదాగా ఉంది నా చేత రాబట్టడానికి. అంటే అంత రియలిస్టిక్ వచ్చింది కదా. పసిబిడ్డనాయా నేను. కాలేజ్ అయిందో లేదో వెంటనే చేరాను, వెంటనే తీసుకెళ్లి తాళి కట్టించారా అసలు. సార్ మీరు ఎప్పుడైనా ఎవరికైనా సైకిల్ చేశారా సార్? అయ్యో బాగా అయ్యో మొహాలు పెడతాడమ్మా ఏంటమ్మా ఓ గుర్తించుకుంటున్నావా అంటే అబ్రాడ్ వెన్ యు ఆర్ స్టడీయింగ్ ఎంబీ నో సార్ ఫ్యామిలీ మ్యాన్ తన మీద ఎప్పుడు అట్లా లేదు. నీకేంటి ఆ సీన్ కన్సీవ్ చేసింది నువ్వు. దాన్ని మోగ సైకిల్తోటి మేడ మీద అవతల మేడ మీద ఆ వీధిలో ఆ పాప ఉంటే ఇటు పక్క నువ్వు ఉంటే ఇలాంటివి ఏవో చేసి ఎక్స్పర్ట్స్ ఐ మీన్ నో ద లుక్స్ అది చాలా నేను వాళ్ళని చూసి నేర్చుకున్నాను. నేను అనిల్ని చూసి కొన్ని అప్పుడప్పుడు యాక్టింగ్ అన్నీ వీళ్ళన్నీ మోస్ట్
మిస్చిఫస్ అదే వాళ్ళకి బట్ ఎనర్జెటిక్ వాళ్ళే మనకి ఎలా యాక్ట్ చేసి చూపిస్తారంటే వాళ్ళు ఎంత నైపుణ్యం సాధించుంటారు, ఎంత ప్రాక్టీస్ అంటే ఎంత రియలిస్టిక్ గా దానిలో దూరిపోయి అవతల వాళ్ళు. సార్ ఈ పండుగ నుంచి నెక్స్ట్ పండుగ వరకు నాకు అయిపోయింది సార్, అయిపోయింది. మంచి మంచి కంటెంట్ సార్ ఇది. ఖచ్చితంగా Next అది పండుగ. మీ ఎక్స్పీరియన్స్, మీ ఇది హావభావాల్ని మా చేత చేయించారు. అది. అంటే ఉందనుకొని ఫీల్ అయ్యి రాస్తాం సార్. ఓకే ఉందనుకో, అబ్బా, ఏం లేదు, ఉందిలే. చెప్పమ్మా. అంటే ఇప్పుడు మనం కెమెరాలు ఆపేశాక మీరు టిఫిన్స్ పెడతారు కదా, అప్పుడు సార్ మీరు కన్నడలో నాన్ మదువే హాల్ మాదిరే అని చెప్పి వార్నింగ్ ఇస్తారు. బ్రెత్లెస్ వార్నింగ్ ఇచ్చాక మీరు క్యాబ్ వెళ్తే అర్థం కాక వెంటనే క్యాథరిన్ సార్ బంబాటుగా ఏదో అయింది అని ఇద్దరు కన్నడలో మాట్లాడుకుంటే మధ్యలో ఈయన వచ్చి సార్ వచ్చి అలా అర్థం కాకుండా అటు ఇటు తిరిగి చూస్తారు. సూపర్ సూపర్ చేసి సెల్ఫీ తీసుకుంటారు సార్. అమ్మాయి మీతో సెల్ఫీ తీసుకున్నాక ఆయన వెళ్ళిపోమంటే చాలా ఇన్నోసెంట్గా, ఆయన కింద పనిచేసే అమ్మాయి పక్క వెళ్ళిపోతుంది. ఇన్నోసెంట్గా పక్క వెళ్ళిపోయి మీరు వెళ్ళిపోయాక అమ్మాయి కిచకిచ ఆడినప్పుడు మీరు వచ్చి చెప్తారు సార్. అసలు ఆ సెల్ఫీ గురించి ఆయన తీసుకున్నాక మీరు అదే నాతో కూడా తీసుకోమని అడగటం అంటే జనరల్ హ్యూమన్ సో నాతో తీసుకో కుళ్ళు వచ్చేసింది నాకు. అది బిజినెస్ మ్యాన్ అంటే ఎలా ఉంటారు, ఇంత పొట్ట వేసుకుని చాలా ఇదిగా ఉంటుంది. సో దిగుతాడు చూడు ఇందని బాడీ లాంగ్వేజ్. ఇంకోటి ఇంట్లో కూర్చున్నా మనం వేరే ఇదేంటమ్మా నువ్వేంటి మరి అమ్మాయి అప్పుడు నీకు వదిలేసి వెళ్ళిపోయావు అంటే నాకు ఇది మొదటి పిల్ల అనుకున్నావా, నాకు ఆల్రెడీ అయిపోయింది. అండ్ ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత సార్ నాకు ఠాగూర్ సినిమా గుర్తొచ్చింది సార్. ఠాగూర్ సినిమాలో మీరు అరెస్ట్ అయినప్పుడు మొత్తం మీరు ఏసీఎఫ్ ఒక బ్రాంచ్ పెడితే దాంట్లో ఉన్న మీ దగ్గర పనిచేసే వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చేసి మీరు ఇచ్చేస్తారు కదా. ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత మీ ఫ్యాన్స్ అందరు సార్ ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడ డీప్ రూట్స్ వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చేసారు, థియేటర్స్కి వచ్చారు, మిమ్మల్ని మీ ఫోటోలు ముద్దులెట్టుకున్నారు, సెలబ్రేట్ చేసుకున్నారు. అండ్ ఇట్స్ ఎ వెరీ 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 బిగ్ గిఫ్ట్. ప్రేక్షకులు సినిమాని చూసే ప్రేక్షకులకి ఎంత గిఫ్టో మిమ్మల్ని పర్సనల్గా అడ్మైర్ చేసే మీ ఫ్యాన్స్ అందరికీ ఇది 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 మాత్రం మిమ్మల్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు సార్. అదొకటి నేను అబ్జర్వ్ చేశాను. అవకాశం ఇచ్చింది నువ్వే అనిల్. ఎందుకంటే నీకు చిన్నప్పటి నుంచి నీకున్న డ్యాన్సింగ్ మీద ఇంట్రెస్ట్ తోటి నా సినిమాలు చూస్తూ ఆ సినిమాల్లో ఆ డ్యాన్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఒక ఇష్టం ఏర్పరచుకున్నావు. అండ్ ఎలాగా ప్రజెంట్ చేసే ఇష్టపడతారు అనేది తరోగా ఆ మాస్ పల్స్ తెలిసిన వాడే నువ్వు. సో నాతో సినిమా చేస్తున్నావు అనగానే ఏమేమి అందులో మనకి పొందుపరిస్తే బాగుంటాయన్నది ఐ థింక్ నువ్వు నీ హ్యాట్స్ ఆఫ్. అండ్ దానికి ఎన్హాన్స్ చేస్తూ లాస్ట్కి వచ్చేసరికి సినిమా మరో లెవెల్కి వెళ్ళటానికి ఆయన అనుకోవటం, ఆయనతోటి నాకున్న బాండింగ్ని నువ్వు ఈ సినిమాలో క్యాప్చర్ చేయటం అనేది ఇట్స్ ఎ ఫ్యాంటాస్టిక్. మా ఇద్దరి మధ్య ఆ బాండింగ్ ఉండటం, ఒకరినొకరు ఇష్టం, అది ఇది పక్కన పెడితే 80s రీయూనియన్ ఉంది కదా మాకు, మేము ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఏదో సెలబ్రేట్ చేసుకుంటాం కదా. ఆయన మిస్ అవుట్, నేను జనరల్గా మిస్ అవును. ఆ రోజు ఈవినింగ్ ఒక్క ఈవినింగ్ మేము చేసేటటువంటి ఆ కలిసి మనసు అరమరిక లేకుండా ఓ చిన్న వయసు తారతమ్యాలు మర్చిపోయి చిన్నపిల్లలాగా మేము చేసేది ఉందే, అది మా బాండింగ్ని డే బై డే ఇయర్ ఆఫ్టర్ ఇయర్ స్ట్రెంగ్త్ చేసుకుంటూ వచ్చింది. దానికి అవుట్కమ్ ఇదిగో ఇప్పుడు ప్రేక్షకులు కూడా ఈ సినిమాలో ఈ ఎపిసోడ్ ద్వారా చూశారు, మా ఇద్దరు ఎపిసోడ్ ద్వారా. అట్లాగా నేను ఏమంటానంటే ఈ ఈ సినిమా ఇండస్ట్రీ చిన్న ఫ్యామిలీ. ఈ చిన్న ఫ్యామిలీలో మన మధ్య పొరపచ్చలు, మన మధ్య మిస్అండర్స్టాండింగ్లు, ఈగోలు ఇవేమి లేకుండా ఒక్కసారి మనసుని ఓపెన్ చేసి అందరం నటీనటులు కానీ, అందరు హీరోలు కానీ, హీరోయిన్లు కానీ మనంతా ఒక ఫ్యామిలీ అనే విధంగా మనం అనుకుని ఏదో ఒక అకేషన్ ఏదో విధంగా మనం కలిసి ఒకళ్ళ మనసు ఒకళ్ళు అర్థం చేసుకునేలా బిహేవ్ చేస్తే దాని ఇంపాక్ట్ సినిమా మీద పడుతుంది, సినిమాలో కనబడుతుంది. తద్వారా దాని ప్రభావం మన ఫ్యాన్స్ మధ్య కూడా ఏర్పడుతుంది, అందరి మధ్య ఒక సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది. అది గుడ్ రిజల్ట్ని తీసుకొస్తుంది. ఇట్లా చూడండి, ఆ మీమ్స్ అనో లేకపోతే ఇవన్నో ఒకళ్ళొకళ్ళు ద్వేషించేలాగా లేకుండా హాయిగా ఉంటుంది. దానికి ప్రధానంగా హీరోస్ మధ్య కానీ, నటీనటుల మధ్య కానీ వీళ్ళందరూ ఆ యొక్క వాతావరణం ఏర్పరచుకోవాలి మనం. అది సార్, కలిసి
యాక్ట్ చేయటం అనే ఒక ఇది ఉంది కదా సార్, ఇది ఇప్పుడు మొదలైంది సార్, ఇది కంటిన్యూ అయితే చాలా బాగుంటుంది సార్. అప్పుడప్పుడు ఎక్కడ చేయగలిగితే ఆడియన్స్ నిజంగా ప్రేక్షకులకి No, we owe it to the audience. I mean, they've loved up so. I mean, ఇన్నేళ్ళ నుంచి వాళ్ళు చూపెట్టే ప్రేమ కానీ ఎంకరేజ్మెంట్ కానీ మనం అప్పుడప్పుడు వీ హ్యావ్ టు గివ్ ఇట్ టు దెమ్. యూ హ్యావ్ టు గివ్ ఫ్యాంటాస్టిక్ ఎంటర్టైన్మెంట్, లైక్ దీస్ కైండ్ ఆఫ్. అంటే ఇది ఊహించని కాంబినేషన్ కదా సార్, అందరూ అందుకే దాన్ని అంత క్రేజీగా చూస్తున్నారు. సో అప్పుడప్పుడు అలాంటి చమక్స్ తగిలితే audience will- నేను అందులో ఈ సినిమా అంతా నేను ఎంజాయ్ చేసినా సరే, దీనిలో తెలియకుండా నువ్వు అందులో అత్తగారి యొక్క దీంతో ఆ సీన్స్ ఎమోషనల్ ఆ ఎమోషన్ సీన్స్తో కానీ పిల్లలతో కానీ ఇవన్నీ కథాపరంగా వెళ్ళినా సరే, కథకి అతీతంగా స్టార్ హీరోస్ అనేవాళ్ళు ఇంత ఫ్రెండ్లీగా ఉంటారు, ఇంత అరమరిక లేకుండా కలిసిమెలిసి ఉంటారు, ఒక బ్రదర్స్ లాగా ఉంటారని కూడా నువ్వు తెలియచెప్పింది అయింది. ఇది ఒక మంచి మెసేజ్ మెసేజ్